సార్ శ్రీనివాస్ సార్ మీరు చెప్పండి. మరి శ్రీనివాస గారు ఇప్పుడు ఇంతకుముందు కూడా మరి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. మరి మీ అభిప్రాయం దీనిపైన ఏమంటారు? నమస్కారం మేడం, గుడ్ మార్నింగ్. అట్లాగే ప్యానల్ సభ్యులకి అట్లాగే 60 ప్రేక్షకులందరూ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రం అంతా ప్రపంచం అంతా కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసే శ్రీవారి ఎంతో పవిత్రమైనటువంటి మరి ప్రేమతో ఆయన ఇచ్చే ఒక లడ్డూని నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి మరి ఆ ప్రసాదాన్ని మనకిస్తే అది తింటే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి, కోరికలు తీర్తాయి అనే ప్రేక్షకులు అందరూ కూడా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో సుమారు 150,000 మంది ఈ రోజు పెద్ద తిరుపతి కానివ్వండి, చిన్న తిరుపతి కానివ్వండి, జమలాపురం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. కానీ ఎంత పవిత్రంగా మరి కొలిసే వెంకటేశ్వర స్వామికి ఆ రోజు ఈ 150,000 మందికి మరి పెట్టే ప్రసాదంలో కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ నెయ్యితో తయారు చేశారని మరి ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, అట్లాగే చైర్మన్ గారు, మరి పాలక సభ్యులు అందరూ కూడా దానికి బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి మేము ఈ రోజు ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే మేడం, ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉండి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు, సహచార మంత్రులు, ఆయన పార్టీ నాయకులు ఏమైతే రాష్ట్రం కోసం పనిచేశారో దాని అన్నిటికి కూడా ప్రజలందరూ స్పష్టమైన తీర్పు ఇచ్చారు 2024లో. ఈ రోజు మనం ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఏ ఒక్క ల్యాబులు చెప్పాల్సిన పని లేదు, ఏ ఒక్క పార్టీ చెప్పాల్సిన పని లేదు మేడం. ఈ రోజు ఈ భారతదేశంలో 151 సీట్లతో గెలిచినటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు ఆపోజిట్ పార్టీని గెలిపించారంటే ఇది ఈ రోజు ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటనేది ఈ రోజు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ రోజు 164 సీట్లతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిందో, ప్రజల్ని ఏ విధంగా మరి ఇబ్బందులకు గురి చేశారో ఇవన్నిటి మీద కూడా మరి ఈ రోజు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారం ఎక్కడైతే తప్పులు జరిగినాయో వాటన్నింటి కూడా ప్రజలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆ విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనేది కూడా మేము చేసే ప్రతి పని కూడా ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పుని, గత ప్రభుత్వం 5 ఏళ్లు చేసినటువంటి లోపాలని ప్రజలు చేయటమే మా బాధ్యత. ఆ బాధ్యతగా ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం మేడం. సో ఇంతకుముందు శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది ఏంటి అంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి ఆలోచించాలి కానీ ఈ యొక్క లడ్డు ప్రసాదం నెయ్యి గురించి పెద్ద చర్చనీయాంశంగా మాట్లాడుతున్నారు అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది కదా. సో దాని గురించి మీరేమంటారు? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం మేడం. 1.5 కాలంలో ప్రజలు ఏదైతే మేము ఆ రోజు ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజుకి 1 కాలంలోనే అధికారం తొలి సంతకంతోనే మెగా డిఎస్ ఏర్పాటు చేశాం. అట్లాగే మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాం. అట్లాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానని చెప్పాం. అట్లాగే మరి చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మరి తల్లిబడి కార్యక్రమంలో మరి ఆ పిల్లలందరూ చదువుకునే పిల్లలకి మేము ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం. అట్లాగే మరి మేము చేసిన కార్యక్రమాలు ఏం చేయలేదో మరి మాకైతే తెలియదు మేడం. ఈ రోజు మేము ఏదైతే ఆ రోజు ఎన్నికల హామీలు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 1 కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ రోజు కూటమి ప్రభుత్వం.